మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ విజయ్ గౌడ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా మందికి ఈ క్వశ్చన్ ఒకటి మైండ్లో చాలాసార్లు స్ట్రైక్ అయింది. చాలా మంది కామెంట్ చేసారు, చాలా మంది అడిగారు, అన్న మీరు ట్విన్సా? సో ఎస్, అఫ్ కోర్స్ మేము ట్విన్సే. కాకపోతే కొంచెం గ్యాప్ ఉంది. ఆల్మోస్ట్ మా తమ్ముడు ట్విన్స్, అంటే నేను మా తమ్ముడు ట్విన్స్ లాగా అనిపిస్తాం. సో ఈరోజు ఆ టాపిక్ మీద బ్లాగ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినా. సో మీకు ఈరోజు ఆ సస్పెన్స్ అనేది రివీల్ చేస్తాం, మేము ట్విన్సా కాదా. సో నాకు ఎట్లయితే కూతురు ఉందో మా తమ్ముడు కూడా కొడుకున్నాడు, అండ్ వాడి కొడుకు అంటే నాకు కూడా కొడుకే. సో నా కొడుకు పేరు సన్నీ. ఈరోజు వాడి బర్త్డే, ఫస్ట్ బర్త్డే. ఎవెన్చువల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ వాడి ఫస్ట్ బర్త్డేకి నేను హైదరాబాద్లో ఉన్నా, అట్లీస్ట్ బర్త్డే అటెండ్ కావడానికి. లేకపోతే మిస్ అయిపోతుండే. ఇట్లాంటి చాలా అకేషన్స్ ఉంటాయి. మనం రైడ్లో ఎక్కడనో ఈ దేశంలో ఏదో కార్నర్లు ఉంటాం, మన ఇంట్లో ఏదో పండగ జరుగుతుంటుంది, లేకుంటే ఎవరో సన్నిహితుల బర్త్డే కానీ ఇంకేదైనా ఫంక్షన్ కానీ అవన్నీ ఉంటాయి. సో నేను ప్రతిసారి మిస్ అయిపోతా ఉంటా, కానీ ఈసారి మాత్రం మిస్ కాలేదు. నేను యాక్చువల్లీ అనుకున్నా ఈ కొన్ని అకేషన్స్ ఉన్నాయి, ఆ అకేషన్స్ అన్నీ మిస్ అయిపోతా అని చెప్పి. కానీ లక్కీలీ నేను వాపస్ వచ్చిన అకేషన్ మిస్ అవుతలే. ఫస్ట్లీ కోవిడ్ ఉంది, కోవిడ్ ఉండడం వల్ల గ్రాండ్గా అట్లాంటివి చేయడం కరెక్ట్ కాదు. ప్లస్ ఇంకోటి మేమేమనుకుంటాం అంటే, పిల్లలకి మనం ఏదైనా చేస్తే బాగుంటుంది, గ్రాండ్గా చేసి మనం డబ్బులన్నీ ఖర్చు పెట్టడం కంటే అదే మనం పిల్లలకి ఆ డబ్బులతో ఇంకోటి ఏమైనా చేస్తాం అనుకో, అట్లీస్ట్ వాళ్ళ కోసం అట్లా సెక్యూర్డ్గా ఉంటుందని నేను బిలీవ్ చేస్తాను. మా తమ్ముంది అట్లా ఉండదు, మా తమ్ముంది అంతా కథ వేరేది ఉంటుంది. సో ఈరోజు లిటరల్లీ మా తమ్ముడిని చూపిస్తాను నేను. ఓకే, అంటే మా తమ్ముడు ఎట్లుంటాడో అనుకుంటారు మీరు, కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో చూసి కాదు, వీడియో చూడకముందే. సో లెట్స్ గో. యాక్చువల్గా నేను రాంగ్ రూట్ అంటే ఆ రాంగ్ రూట్ కాదు, వేరే రూట్లోకి వెళ్ళి రావాల్సింది ఈ రూట్లోకి వెళ్ళి వచ్చిన. నేను ఎప్పుడైతే ఏదైతే రూట్ ఖాళీ ఉంటుంది అని చెప్పి హైదరాబాద్లో తిరుగుతానో, ఎగ్జాక్ట్లీ అదే రోజు మార్కెట్ ఉంటుంది. ముంగట చూపిస్తాను మీకు సిచ్యువేషన్, ఒక రేంజ్లో ట్రాఫిక్. దానిలో నేను బ్లాగ్ కూడా చేస్తున్నాను. అఫ్కోర్స్ నేను డ్రైవింగ్ మీద ఫోకస్ చేస్తున్నా, తర్వాత బ్లాగ్ మీద. ప్రతిసారి ఏడైతే ట్రాఫిక్ ఉండదు అని చెప్పి నేను కార్ తీస్తాను, ఎగ్జాక్ట్లీ ట్రాఫిక్ లోపలికే తీసుకోపోతా. అదే మీ విజయ్ స్పెషాలిటీ, మీ విజయ్ స్పెషాలిటీ. మనం ఇప్పుడు ఇక్కడ హారన్ కొట్టి పక్కకు జరగమని చెప్పి అనలేను, ఎందుకంటే పబ్లిక్ వాళ్ళందరూ షాపింగ్ కోసం వచ్చారు. ఒకవేళ మనల్ని ఇమాజిన్ చేసుకోండి, మనమే ఇట్లా షాపింగ్ చేయడానికి వచ్చి మనకి వెనకలికి ఎవరైనా కారోడు హారన్ కొడితే మనం ఎట్లా వస్తాం? అరే ఆగలే వారా 2 నిమిషాలు, మేము పోయిన తర్వాత పోవచ్చు కదా, మేము ఏమైనా ఈయనే ఉంటామా రోడ్డు మీద అన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకే మనం సైలెంట్గా అట్లా సైడ్ నుంచి వెళ్ళిపోవాలి. యాక్చువల్గా ఇంట్లో ఉండి మస్తు బోర్ కొడుతుంది. మన రైడ్ స్టార్ట్ అయ్యే వరకు నాకు తెలిసి చాలా టైం పట్టేలా ఉంది. సో నేనేమనుకుంటున్నా అంటే, మన రైడ్ స్టార్ట్ చేసే లోపల ఒక చిన్న రైడ్ వేద్దామని. సో ఏమైనా సజెషన్స్, ఒక మంచి ప్లేస్ ఎవరైనా సజెస్ట్ చేయండి. మీరు సజెస్ట్ చేసిన ప్లేస్కి నేను రైడ్ చేస్తాను. అట్లీస్ట్ ఒక 4 days ఒక షార్ట్ రైడ్. దాని తర్వాత ఇప్పుడు నాకు తెలిసి మన వీడియోస్ కూడా చాలా గ్యాప్ వస్తున్నాయి కదా, అంటే ఎవ్రీ 2 days 3 days 4 days, బికాజ్ ఎక్కువ కంటెంట్ లేదు. మనం ట్రావెల్ చేస్తే చాలా కంటెంట్ ఉంటుంది, ట్రావెల్ చేయకుండా కూడా వేరే చాలా కంటెంట్ మనం తీసుకురావచ్చు. కాకపోతే ఆ కంటెంట్లో మీకు ఇంట్రెస్ట్ ఉండదా అన్నది నాకు ఐడియా లేదు. సో బేసిక్గా ఎట్లాంటి కంటెంట్ కావాలి అన్న, మీరు ఎగ్జాంపుల్కి ఏదైనా ఒక దాని మీద వీడియో, లైక్ ఏదైనా రివ్యూ చేయమంటారా, ఒక మోటార్ సైకిల్ రివ్యూ ఏదైనా. చాలా మంది ఒక మోటార్ సైకిల్ రివ్యూ చేయమని చెప్పి అడిగారు అనుకోండి, అంటే ఒక పర్టికులర్ బ్రాండ్ కానీ ఒక పర్టికులర్ మోడల్ కానీ. సో అది చేద్దాం. లేకుంటే ఇంకేదైనా క్వశ్చన్స్ ఉంటాయి, మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, అడుగుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. సో దిస్ ఈస్ అ టైం. చెప్పండి కింద కామెంట్స్లో మీకు ఏ టైప్ ఆఫ్ వీడియో కావాలి, లేకుంటే ఇట్లాంటి కాంటెంట్ మీద మీరు వీడియో చేయండి అన్న, మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పి. ప్లస్ పోల్, ఎక్కువ శాతం కామెంట్స్ దేనిపైన అయితే వస్తాయో ఆ వీడియో నేను చేస్తాను. ఎందుకంటే ఒక్కరి కోసమే మనం వీడియో చేసాం అనుకో, చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు చూడడానికి. సో చెప్పండి కింద కామెంట్స్లో, చెప్పండి నాకు ఎట్లాంటి వీడియో కావాలి, ఏం సంగతి అన్నది. దాని తర్వాత ప్లేస్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈసారి ఒక చిన్న రైడ్, ఒక 3-4 days రైడ్, మన నెక్స్ట్ రైడ్ స్టార్ట్ అయ్యే లోపల ఒక షార్ట్ రైడ్ లాగా వద్దాం మనం. మీ ఊరికే రావచ్చు నేను. సో కింద కామెంట్స్లో చెప్పండి నాకు ఏడికి రావాలో. మనం ఫిలాల్ అయితే వచ్చేసినాం. సో అందరు అనుకుంటారేమో, అన్న మీ తమ్ముడు మీ ఇంటి దగ్గర ఉండడు అని చెప్పి. సో మా తమ్ముడు మా ఇంటి దగ్గర ఉన్నాడు, కొంచెం దూరం ఉంటాడు. అంటే చాలామందికి తెలిసి ఉండదు, కాకపోతే కొంతమందికి అయితే తెలుసు అది ఎక్కడనో. సో కింద కామెంట్స్లో చెప్పండి అది తెలిసిన వాళ్ళు. అబ్బా ఈ రోడ్డు జీవితాంతం ఇంతే అనుకుంటా. లాక్డౌన్కి ముందు నవ్విర్రు, లాక్డౌన్ తర్వాత మళ్ళీ లాక్డౌన్ కూడా రావచ్చు, లేకుంటే మళ్ళీ కోవిడ్కి వ్యాక్సినేషన్ కూడా రావచ్చు, కానీ ఈ రోడ్డు మాత్రం ఇట్లనే ఉంటుంది.
ఎన్నో రోడ్లలో నడిపించి దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ ఆఫ్ రోడ్. యాక్చువల్గా నా హిమాలయ నా సావిత్రి బాగా మిస్ చేస్తుంది. ఈ రోడ్లలో సావిత్రి నడిపిస్తే సావిత్రి యాక్చువల్గా సంతోషంగా ఫీల్ అవుతుంది. తర్వాత అనగానే క్యాండీ అయితే బాగా నీట్గా రెడీ అయింది. క్యాండీ పింక్ కలర్ డ్రెస్. క్యాండీ యూ లైక్ పింక్? నో. క్యాండీ యూ లైక్ బైక్ ఆర్ కార్? వెరీ సైలెంట్ ఎందుకు బెటా ఈరోజు? క్యాండీ హాయ్ చెప్పుకొని హాయ్ తీసుకో. హాయ్ చెప్పు బెటా. హాయ్ హాయ్. క్యాండీ ఒక డాగ్ 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 ఏది డాగ్ డాగ్ క్యాట్ ఏమంటుంది? యాక్చువల్లీ చాలా యాక్టివ్ ఉంటుంది కానీ ఈరోజు ఎందుకో Leo. Can you come here? I've got doctor. What is that? Candy ఏంటిది అది? క్యాండీ బేకరీకి వచ్చింది బాల్ అనుకోవడానికి. క్యాండీకి బాల్ తప్ప బేకరీ మొత్తం ఇచ్చేసి అవునా క్యాండీ? అసలు మూడ్లోనే లేదు ఈరోజు, మాట్లాడే మూడ్లో లేదు. అరే ఇంకెంతసేపు చేస్తారు? ఎప్పుడు కట్ చేస్తారు? మళ్ళీ ఇప్పుడు లేస్తే చిచ్చడి అసలు ఫోటో కూడా మనం లేట్ చేసిన మేము ఎప్పుడు లేట్ చేసినాం? మేమేం లేట్ చేసినాం? క్యాండీ కేక్ కట్ చేసామా? కేక్ కట్ చేస్తే మనం పోదాం క్యాండీ. క్యాండీ సౌండ్ చిన్నగా పెట్టిందా? అరే పెట్టండి రే భయ్ పాట. రైట్. సో అట్లా ఈరోజు మా రోజు అంటే ఈరోజు ఒకటే అట్లా ఎండ్ అయింది అనమాట. సో హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. షార్ట్ అండ్ స్వీట్ ఎంటర్టైనింగ్ కూడా ఉంది అని చెప్పి అనిపించింది. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, సీ యూ, జై హింద్.